హాయ్ ఫ్రెండ్స్, నేను షార్ట్ అండ్ ఫండమెంటల్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ తర్వాత చాప్టర్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ చాప్టర్స్ స్టార్ట్ చేయడానికి టైం సరిపోలేదు, నాకు కుదరలేదు ఇన్ని రోజులు. ఈరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాము చాప్టర్స్ వైజ్. ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అందరూ పిట్మెంట్ షార్ట్ హ్యాండ్ చిన్న బుక్ దొరుకుతుంది అమెజాన్లో, అది తీసుకోండి. అమెజాన్లో బయట కూడా దొరుకుతుంది ఎక్కడైనా, అది తీసుకోండి. ఇంకా బ్రాడ్ రూల్స్ నోట్స్ తీసుకోండి. బ్రాడ్ రూల్ నోట్స్ అంటే మనం చిన్నప్పుడు హిందీ రాసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళం కదా, ఆ నోట్స్ అయితే సరిపోతుంది. పెన్సిల్ తీసుకోండి. లర్నర్స్ అందరూ పెన్సిల్తోనే నేర్చుకోవాలి. ఆ తర్వాత స్పీడ్ రాసేటప్పుడు మనం పెన్తో ట్రై చేయొచ్చు, అంతవరకు మాత్రం పెన్సిల్ యూజ్ చేయాలి. ఓకేనా. చాప్టర్ 1లో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ అంటే మెయిన్ బేసిక్ స్ట్రోక్స్. బేసిక్ మొత్తము సర్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సర్కిల్, ఆ సర్కిల్ని డివైడ్ చేయడం, జస్ట్ లైక్ ఇలా. మొత్తం బేసిక్ స్ట్రోక్స్ అన్నీ దీని మీదనే డిపెండ్ అయి ఉంటాయి, ఈ సర్కిల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీడి ఇంట్రడక్షన్లో చాలా ఇచ్చాడు, కానీ టెక్స్ట్ దాని మీనింగ్ ఏంటంటే మన షార్ట్ హ్యాండ్ అనేది ఓన్లీ బేసింగ్ ఆన్ ప్రొనౌన్సియేషన్. మన ప్రొనౌన్సియేషన్ బట్టి స్ట్రోక్ రాసుకోవాలన్నమాట. ఇదంతా చదివితే అర్థమవుతుంది. నేను చదివి చెప్పినా మీరంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు కాబట్టి నేను ఇగ్నోర్ చేసేస్తున్నా. నేను మీకు ఇప్పుడు మెయిన్ బేసిక్ స్ట్రోక్స్ కోసం చెప్పేస్తాను. ఇవన్నీ లైన్స్ అండి, వర్టికల్ లైన్స్. వర్టికల్ లైన్స్లో ఫస్ట్ మనకు స్లాంటింగ్ లైన్స్ 2 ఉంటాయి. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి పి అండి. పీకి బీకి దీన్ని రిప్రజెంట్ చేస్తాం. పి లైట్గా రాస్తే పి అనమాట, డార్క్గా రాస్తే బి. ఓకేనా. నెక్స్ట్ స్టాండింగ్ లైన్. ఈ స్టాండింగ్ లైన్ లైట్గా రాస్తే టీ, డార్క్గా రాస్తే బి. నెక్స్ట్ సెకండ్ స్లాంటింగ్ లైన్, ఇది చే, లైట్గా రాస్తే చే అనమాట, థిక్గా రాస్తే జే. నెక్స్ట్ ఈ స్లీపింగ్ లైన్, లైట్గా రాస్తే కే, డార్క్గా రాస్తే గే. గే మీన్స్ జీ సౌండ్కి గే. ఓకేనా. నెక్స్ట్ వీటినన్నింటినీ ఇక్కడ షార్ట్ హ్యాండ్ బుక్లో ఎలా రిప్రజెంట్ చేశారంటే ఎక్స్ప్లోడెంట్స్ అంట. ఈ లైన్స్ మొత్తము ఎక్స్ప్లోడెంట్స్. మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్లో చూడొచ్చండి, ఎక్స్ప్లోడెంట్స్ అని ఇచ్చారు స్పెసిఫిక్గా. ఈ స్ట్రైట్ లైన్స్ అన్నింటికి ఎక్స్ప్లోడెంట్స్గా వాడు రిప్రజెంట్ చేశాడు. నెక్స్ట్ ఈ లూప్స్ ఉన్నాయి. ఈ లూపు ఇది, ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఉండేటివి అనమాట. ఈ లూప్స్ని వాడు ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ కంటిన్యూయెంట్స్ అంటే కంటిన్యూయెంట్స్గా రిప్రజెంట్ చేస్తున్నాడు. ఫస్ట్ కంటిన్యూయెంట్ ఏంటంటే ఇది, ఈ పార్ట్ అండి. దిస్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ ఎఫ్. ఎఫ్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇది లైట్గా రాస్తే దీన్ని ఎఫ్ అంటారు, దీన్నే థిక్గా రాస్తే బి అంటారు అనమాట. నెక్స్ట్ ఇది, ఈ పార్ట్ని లైట్గా రాస్తే ఇట్, డార్క్గా రాస్తే టీ అంట. ఇది 2 ఒకే ప్రొనౌన్సియేషనే, కానీ మనకు సిచ్యువేషన్ బట్టి మారుతుంది. నెక్స్ట్ ఈ పార్ట్ లైట్గా రాస్తే ఎస్, డార్క్గా రాస్తే జీ. నెక్స్ట్ ఈ పార్ట్ లైట్గా రాస్తే ఇష్, డార్క్గా రాస్తే జీ. నెక్స్ట్ ఈ పార్ట్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఈ పార్ట్ని ఎం, ఈ పార్ట్ ఎన్. ఈ దీనికి మాత్రం డార్క్ స్ట్రోక్ కూడా ఇచ్చాడు. ఇలా డార్క్గా రాసుకుంటే ఇంగ్ వచ్చే దగ్గర అంతా దాన్ని డార్క్గా రాసుకోవాలన్నమాట. ఇంగ్ అనేది చాలా సందర్భాల్లో మనకు వస్తుంది కాబట్టి అది ఇంపార్టెంట్ స్ట్రోక్, కానీ ఎమ్మకి ఏం డార్క్ స్ట్రోక్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఈ పార్ట్ని ఎల్ అంటారు. ఈ డౌన్వర్డ్ పార్ట్ని ఆర్ రిప్రజెంట్ చేయడానికి ఆర్ స్ట్రోక్ మనం రాస్తాం. ఆర్కి ఇంకొకటి కూడా ఉందండి స్ట్రోక్, ఇది దీన్ని ఇలా పెట్టినా కూడా ఆరే. ఓకేనా. ఇప్పుడు మీరు నోట్స్లో దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను మీకు చెప్తున్నాను. మీరు బ్రాడ్ రూల్ నోట్స్ తీసుకుంటారు కదా, బ్రాడ్ రూల్ నోట్స్లో ఇప్పుడు పీకి స్ట్రోక్, పీ 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 ఇలా ఒక 1 లైన్ రాయండి. అసలు అది యాక్చువల్గా అయితే 2-3 లైన్స్ ప్రాక్టీస్ చేయాలి, అంత ఎవరికి పేషెన్స్ ఉండదు కాబట్టి 1 లైన్ రాద్దాం మనం. నెక్స్ట్ బీకి, దీన్ని డార్క్గా బీ, దీన్ని కొంచెం మెల్లగా రాయాలి ఎందుకంటే డార్క్గా రాయడానికి టైం పడుతుంది కదా. బీ బీ బీ. నెక్స్ట్ టీ, లైన్ లీవ్ చేసి లైన్లో రాయండి.
టీ స్ట్రైట్ లైన్, టీ 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 అలా లైన్ అంతా. డి 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 డి. చే సారీ, చే 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 చే. జే 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 జే. కే 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 కే. గే డార్క్, గే 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 గే. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అండి. మనం ఏదో ఇక్కడ నేర్చేసుకుంటున్నాం కదా వచ్చేస్తుంది అనేది మాత్రం రాదండి. ప్రాక్టీస్ చేయాలి. మేమైతే చిన్నప్పుడు ఇన్స్టిట్యూట్లో ఈ ఒక చిన్న ముక్కని ఒక 2-3 డేస్, మినిమం 2-3 డేస్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తేనే రిజల్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎఫ్, బి. ఇలా అన్నీ చెప్తే లెంది అవుతుంది కదండి. నేను రాసేసి లాస్ట్ ఫోటో పెట్టేస్తాను. ఓకేనా. నాకు షార్ట్ హ్యాండ్ మీద వీడియోస్ చేయడానికి ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. నాకు యూట్యూబ్ వీడియోస్ని ఎలా చేయాలనే దాని మీద ఏం నాలెడ్జ్ లేదు. దానివల్ల అసలు నేను ఈ రోజుల్లో వీడియోస్ చేయడానికి డిలే చేసినందుకోసమే. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్.